హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ముందుగా అయితే అందరికీ హ్యాపీ పొంగల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన సంక్రాంతి స్పెషల్ అరిసెలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది మీకు ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ మీకైతే నేను చూపించబోతాను. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా, ఎక్కడ కూడా రానిటువంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే వేలో అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో క్లియర్గా, పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలో మీకైతే నేను చూపించబోతున్నాను. ముందుగా అయితే వీటి కోసం 4 కేజీలు బెల్లము, 4 కేజీలు రైస్ ఉంటే సరిపోతుందండి. దీనిలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కనుక మన పండగ స్పెషల్ అండి ఇవి ఎంతో. చూడండి, ముందుగా అయితే బెల్లాన్ని 4 కేజీల బెల్లాన్ని ఈ విధంగా మొత్తం మెత్తగా అవసరం లేదండి. ఈ విధంగా పలుకుల కింద పర్లేదు. దీంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసి దాన్ని పొయ్యి మీద పెట్టేసి మొత్తం బెల్లం మొత్తం కరిగిన తర్వాత తీగ పాకం కాకుండా మనము ప్లేట్లో కొంచెం వేసుకుని ఉండ రావాలండి. ఆ ఉండ వస్తేనే మనకు పాకం కుదిరినట్టు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని కొంచెంగా తీసి ప్లేట్లో వేసుకుని దాన్ని ఒక బాల్ ఆకారంలో వచ్చినట్లయితే అంతేనండి, పాకం రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇంకా దింపేసి మనం తడిపిండి ఉంది కదా, వరిపిండిని దీంట్లో వేసేసుకుని మొత్తం తిప్పుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా మొత్తం అంతా తిప్పుతూ ఉండాలి. మొత్తం ఈ విధంగా తిప్పిన తర్వాత చూడండి, కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే చేయడం మట్టికి చాలా ఈజీ. పాకంలోనే కొంచెం కష్టమండి ఇది తిప్పడం. ఈ విధంగా తిప్పుకోవాలి. మొత్తం తడిపిండిని వేసేసుకుని ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత దీన్ని పాకం ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇవి ఎంత ఈజీ అంటే చేయడం రానోళ్ళు కూడా ఈ వీడియో చూసి చేయొచ్చండి. నిజంగానే అంత ఈజీ వేలో అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా తిప్పేసిన తర్వాత దీంట్లోనే మొత్తం పిండంతా వేసి తిప్పిన తర్వాత దీంట్లోనే నెయ్యి కానీ వేరుశనగ ఆయిల్ కానీ వేసి మధ్యలో కలయబెడతా ఉండాలండి. మొత్తం ఈ విధంగా వేసిన తర్వాత నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వేసి తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పేసిన తర్వాత ప్యాటర్న్ అయితే గనక నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఉండకట్టుకుపోయే విధంగా ఈ విధంగా పైన అయితే గనక నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి పక్కన పెట్టేసుకుని, ముందుగా అయితే గనక మనకి ఆయిల్ని ఇలాగ మూకిడి పెట్టేసుకుని దానిలో వేసేసుకుని ఇలా మొత్తం అంతా ఒత్తుకుని చూడండి, ఈ షేప్లో పర్ఫెక్ట్గా ఒత్తుకుని దాన్ని వేయాలి. చూడండి, నేనైతే వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అరిసెలు. మన సాంప్రదాయ వంటకం కదండి, సూపర్గా ఉంటుంది. చూడండి, మొత్తం అన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం తీసేసుకోవాలి. మేమైతే కొంచెం పెద్ద మొత్తంలో చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ, ఇంట్లో చేసుకునే వాళ్ళకి సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒకళ్ళైతే కనుక అరిసెలు వత్తడం, ఒకళ్ళు దాంట్లో వేయడం, ఒకళ్ళు తీయడం అండి. ఈ విధంగా చూడండి, కొన్ని అయితే కనుక నువ్వులతో చేసాము, కొన్ని మామూలుగా చేసామండి. ఏది ఇష్టమైతే ఆ విధంగా తింటారని. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూస్ఫుల్ అండి. దయచేసి చూసిన వాళ్ళు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అంతేనండి, చాలా టేస్టీ అయినటువంటి, హెల్దీ అయినటువంటి